రాష్ట్రంలో దేవాదాయ శాఖలో 500 పోస్టులు భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన పోస్టులను ప్రస్తుత ప్రభుత్వం భర్తీ చేస్తుందని, దేవాదాయ శాఖ పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన కార్యాచరణ పూర్తి చేస్తున్నామన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఆయన మంజూరు చేసినటువంటి ఉద్యోగాలను కూడా భర్తీ చేయనటువంటి ప్రభుత్వం గతిన 5 సంవత్సరాలు నిలిచిపోయింది. ఈరోజు 500 ఖాళీలు ఉన్నాయి అనేక విభాగాల్లో మా శాఖలో. వీటన్నిటినీ భర్తీ చేయండి, భర్తీ చేసి దేవాదాయ శాఖని పటిష్టవంతమైనటువంటి శాఖగా దీన్ని రూపుదిద్దండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు దాదాపుగా 500 మంది ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయడానికి ఇవాళ మా శాఖ సంకల్పించింది. దీనికి తగ్గట్టుగా ఇవాళ నివేదికలను తయారు చేస్తున్నాం. ఇప్పటికే మాకు రాష్ట్ర ఫైనాన్స్ వాళ్ళు కానీ జిఏడి కానీ క్లియరెన్స్ ఇచ్చింది. త్వరలోనే వీటి నియామకాలకి ఆలోచన చేస్తాము, తప్పకుండా చేయడం జరుగుతుంది. ఇవాళ మేము అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి వచ్చాక ఆలయాలని పునర్నిర్మాణం చేసే కార్యక్రమం, అలాగే ధూపదీప నైవేద్యాలను ఎక్కువ చేసే కార్యక్రమం చేశాం. మేము చేస్తే దానిలో ధూపదీప నైవేద్యాలను చూస్తే 2015వ సంవత్సరం నుంచి, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 2500 రూపాయలతో మొదలు పెడితే ధూపదీప నైవేద్యం 5000కి మళ్ళీ రెండోసారి ఆయనే పెంచాడు. ఇప్పుడు ఈ 5000 రూపాయలని 10,000కు పెంచి 2004 జూన్ మాసం తర్వాత వచ్చినటువంటి కూటమి ప్రభుత్వంలో నిర్ణయం తీసుకొని దాదాపు 66,27,00,000 రూపాయలు సంవత్సరానికి మాకు అదనపు భారం పడుతున్నా ఈ ప్రభుత్వం పేద బ్రాహ్మలకి, పేద అర్చకులకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో దాదాపుగా ఇందులో 5,211 మంది ఇవాళ ధూపదీప నైవేద్యం తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇంకా కూడా అనేక ఆలయాల నుంచి మాకు అప్లికేషన్లు వస్తున్నాయి, పరిశీలనలో ఉన్నాయి. సెప్టెంబర్ మాసంలో ఈ పరిశీలన పూర్తి చేసి మరింత మందికి ధూపదీప నైవేద్యాన్ని తీసుకురావాలనేది మా యొక్క ఆలోచన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆలయాల్లో పాలక వర్గాలను వేసేటప్పుడు అనేక రకాల ప్రజాస్వామ్య విధానంలో, రాజ్యాంగ విధానంలో రిజర్వేషన్లు పాటించాల్సిన అవసరం ఉంది. ఈ రిజర్వేషన్ల ప్రక్రియలోకి అతి తక్కువ మంది ఉన్నటువంటి బ్రాహ్మణులు కానీ, నాయీ బ్రాహ్మణులు కానీ, ఆయా గ్రామాల్లో తక్కువ కుటుంబాలు ఉంటాయి కాబట్టి వాళ్ళని పాలక వర్గాల్లోకి తీసుకోవడం అవకాశం తక్కువగా ఉందని గుర్తించినటువంటి కూటమి నాయకత్వం ఎన్నికల మేనిఫెస్టోలోనే పెట్టాం. కూటమి నాయకత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బ్రాహ్మణులను, నాయీ బ్రాహ్మణులను ఇద్దరికి ప్రతి పాలక వర్గంలో కూడా మేము సభ్యులుగా ఉండే విధంగా మేము ఏర్పాటు చేస్తామన్నాం. జీవో విడుదల చేశాం. గతంలో 7 మంది ఉంటే దాన్ని 9 చేశాం. 9 ఉన్నటువంటి ఆలయాలని 11 చేశాం. 11 ఉన్న ఆలయాలని 13 చేశాం. 13 ఉన్న ఆలయాలని 15 చేశాం. ఈ విధంగా ఇద్దరిని వాళ్ళకి కలుపుతూ మిగిలిన వాళ్ళతో పాటు ఈ ఇద్దరిని తప్పనిసరిగా వాళ్ళని ఎంపిక చేసుకోవాలి ప్రతి పాలక వర్గంలో అని జీవో ఇచ్చి చట్టాన్నే సవరించాం. వట్టి జీవో ఇవ్వడం కాదు, ఒక మెమో ఇచ్చి సరిపెట్టడం కాదు. శాసనసభలో, శాసన మండలిలో దేవాదాయ శాఖ ప్రక్షాళనలో భాగంగా చట్టాన్ని మార్పు చేసి, చట్టంలోనే దీన్ని రూపాంతరం చేసి మేము ఆదేశాలు ఇచ్చి ఆ చట్టాన్ని ఇవాళ అమలు చేస్తూ ఉన్నాం. ప్రతి ఆలయంలో ఇవాళ ఈ యొక్క రాజపత్రాన్ని మేము తీసుకొచ్చి శాసనసభలో చట్టం చేసినటువంటి ఈ పత్రం ద్వారా దీనిలో ప్రతి ఆలయం పాలక మండలిలో ఒక బ్రాహ్మలు, ఒక నాయీ బ్రాహ్మలు ఉండే విధంగా తీసుకురావడం జరిగింది. ఇది ప్రభుత్వం యొక్క విధానం. చెప్పిన మాట ప్రతి ఒక్కటి నెరవేర్చేటువంటి ఆలోచన. అదేవిధంగా ఇవాళ నాయీ బ్రాహ్మలు వాళ్ళకి పెద్దగా పారితోషికం రాదు. అన్ని ఆలయాల్లో వాళ్ళకి నాయీ బ్రాహ్మలకి ఆదాయం ఉండదు. కొన్ని మధ్య తరహా పెద్ద ఆలయాల్లో మాత్రం వాళ్ళు తలనీలాలు ఇచ్చేవాళ్ళు, మొక్కుబడులకు వచ్చేటువంటి వాళ్ళు కట్టేటువంటి టికెట్ వాళ్ళకే ఇచ్చిన కొంతమందికి 20,000 రూపాయలు కూడా రావడం లేదు ఆదాయం. మరి అటువంటి వాళ్ళని కూడా గుర్తు చేసుకుని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన మేరకు తక్కువ వచ్చినా సరే ప్రతి నాయీ బ్రాహ్మణులు ఆలయాల్లో తలనీలాలు ఇచ్చేటువంటి క్షౌర వృత్తి చేసేటువంటి వాళ్ళకి 25,000 రూపాయలు కనీస పారితోషికం ఉండాలని చెప్పి
ఆ యొక్క ఆదేశం ఇచ్చాం. దీనికి నిధులు సమకూరుస్తున్నాం. ఈ రాష్ట్రంలో అనుకోని విధంగా భగవంతుణ్ణి, అలాగే హిందూ ధర్మాన్ని, ఆచారాలను రాజకీయ వైకుంఠపాళిలోకి లాగేటువంటి ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో ఉండడం బాధాకరం. గడిచిన సంవత్సరం రోజులుగా కూటమి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అనేక విధాల రాష్ట్రంలో గతంలో జరిగినటువంటి దుర్మార్గపు పరిపాలన నుంచి రాష్ట్రాన్ని, ప్రభుత్వాన్ని, ప్రజలని కాపాడడంతో భగవత్ ఆలయాలను కూడా ప్రక్షాళన చేయాలి అనేటువంటి ఆయన నిర్ణయం. మొట్టమొదటగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకుని పరిపాలనకు వచ్చే రోజే ఆయన సనాతన ధర్మాలని, ఆచారాలని కాపాడుతాము, హిందూ ధర్మాలతో పాటు అన్ని మతస్థులను కూడా గౌరవిస్తాం మేము అని చెప్పేటువంటి కార్యక్రమం చేశాం. కానీ దురదృష్టం ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో ఉంది. ప్రతిపక్ష హోదాకి అర్హత రానటువంటి నాయకుడు ఇవాళ నేను ప్రతిపక్ష నాయకుడిని అంటాడు. హిందూ మతం మీద నీకు గౌరవం లేకపోవచ్చు కానీ హిందువులను అందరినీ అవమానపరిచే విధంగా, హిందువులు నిరంతరం ఆరాధించేటువంటి ఆలయాల మీద నీ రాజకీయ క్రీడని నడపాలని చూసేటువంటి నీ విధానం ఇవాళ బాధాకరంగా ఉంది. ఒక విషయం మాత్రం ఇక్కడ చెప్పాలి. ఇప్పటికి అనేక దఫాలుగా మీరు చేసినటువంటి నింద ఆరోపణల్లో కేవలం దేవాలయాల మీద, దేవాదాయ శాఖ పైన, దేవాలయ పాలక మండళ్ల మీద నిరంతరం మీరు విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నారు. మరొక ఆలోచన చేయడం లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అన్ని విధాల ఆధ్యాత్మికమైనటువంటి ఈ ఆలయాల పట్ల, ముఖ్యంగా హిందువులు నిరంతరం కొలిచేటువంటి దేవుళ్ల పట్ల, దేవాలయాల పట్ల, ఆ యొక్క ఆగమ శాస్త్రాల పట్ల ఇవాళ ఈ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇది ప్రతి ఒక్కరూ గమనించారు. రాష్ట్ర ప్రజలందరూ చాలా గొప్పగా ఇవాళ ఈ ప్రభుత్వాన్ని మాట్లాడుతూ ఉన్నారు. ఇంత ఆధ్యాత్మికతని పెంపొందించేటువంటి, హిందుత్వాన్ని ప్రచారం చేసేటువంటి, సనాతన ధర్మాలు, ఆచారాలకు కట్టుబడినటువంటి విధానాలు గత ప్రభుత్వంలో లేవు. ఈ ప్రభుత్వంలో ఇప్పటికే ప్రారంభించి తొలి 9 మాసాల్లోనే అనేక విధాలుగా ఆలయాలను ప్రక్షాళన చేసినటువంటి ప్రభుత్వం ఇది. నాయకుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా గుర్తు చేసుకునేటువంటి పరిస్థితి. అందుకనేనేమో ప్రతిపక్షం దేవాదాయ శాఖ పట్ల, ఈ యొక్క ఆచార వ్యవహారాల పట్ల, నిత్యం జరిగేటువంటి ధూపదీప నైవేద్యాల పట్ల, మరి ఆధ్యాత్మికత ఉట్టిపడేటువంటి కైంకర్యాల పట్ల ఒక ద్వేషభావాన్ని ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు పైనుంచి కింద వరకు, ఆ పార్టీ అధ్యక్షుడి నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు ఇవాళ దుర్మార్గమైనటువంటి పద్ధతిలో ఈ వ్యవస్థని నిరంతరం విమర్శల పాలు చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. తీస్తే మద్యం కుంభకోణం, భూదోపిడి, రాష్ట్రం నుంచి ప్రజలు నిన్ను ఇంటికి పంపించారు. నీ ముఖార విందాన్ని శాసనసభలో చూడలేమని చెప్పి పక్కకు పంపించారు. రాష్ట్ర ప్రజలే పంపించారంటే నీ సొంత నియోజకవర్గం పులివెందుల్లో కూడా నీకు స్థానం లేదని చెప్పకనే చెప్పారు. పులివెందుల ప్రజలు తప్పు చేశారంటావే కానీ నేను ఏదో పొరపాటు చేస్తే నన్ను ప్రజాస్వామ్యంలో పక్కన పెట్టారు నా ప్రజలను నువ్వు ఒప్పుకోవటం లే. ఈ రోజుకి నువ్వు ఒప్పుకోవట్లే. ప్రజలు తప్పు చేశారు, వ్యవస్థలు తప్పు చేశాయని అంటున్నావు. ఇది ఎక్కడి విధానం అని అడుగుతున్నావు. ఎక్కడ చూసినా అరాచకాలు, దోపిడీ, అవినీతి, ఇవన్నిటినీ ప్రజల మనసుల్లో నుంచి తుడిచివేయడానికి కొత్తగా ఒక డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టావు. నీది ఇప్పుడే కాదు, ఎప్పుడూ డైవర్షన్ పాలిటిక్స్ అనేది. నీ మీదకి నేరుగా ఏదైనా ఒక ఆరోపణ వచ్చినా ఎదుర్కొనేటువంటి ఆత్మస్థైర్యం నీకు లేదు. డైవర్షన్ పాలిటిక్స్తో ఇవాళ అందరి మనసుల్లో నుంచి ఒక్కసారిగా నిన్ను మర్చిపోవాలంటే ఏం చేయాలి అంటే, దైవాన్ని దూషిస్తే, దైవ కార్యక్రమాల మీద బురద జల్లితే అందరూ ఆ వైపు చూస్తారు, నా వైపు చూడకుండా అనేటువంటి తప్పుడు ఆలోచన ఇది. అందుకనే ఇవాళ ఈ యొక్క దైవ దూషణ పట్ల నువ్వు ఆకర్షితుడు అయ్యావు. దాని పక్కనే, దానివైపే నువ్వు మాట్లాడుతున్నావు. ఇవాళ మేము ఏం తప్పు చేశాం? మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి రోజే నిర్ణయం తీసుకున్నాం, మేము చెప్పిన కార్యక్రమాలు చేయాలని. 95% మా మేనిఫెస్టోలో ఉన్నటువంటి అన్ని విషయాలని పూర్తి చేశాం. మేము చెప్పినటువంటి ఆలయాల ప్రక్షాళనలో భాగంగా హిందూ ధర్మ పరిరక్షణ బోర్డుని వేస్తామన్నాం. ఇటీవలనే
దాసరి శ్రీనివాసులు గారు రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి, వారిని అధ్యక్షతగా పెట్టి ఆ బోర్డుని నామినేట్ చేసి ఇటీవలే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జీవోలు కూడా విడుదలైనవి. అలాగే 50,000 ఆదాయం పైన ఉన్న ఆలయాల్లో పనిచేస్తున్నటువంటి అర్చకులకి గతంలో 10,000 రూపాయలే వాళ్ళకి పారితోషికం ఉంటే దాన్ని 15,000 రూపాయలు పారితోషికంగా ఆనాడు మేము ఎన్నికల్లో ప్రకటించాం. వచ్చిన తర్వాత 15,000 రూపాయల పారితోషికాన్ని ఆ యొక్క అర్చకులకి ఇస్తూ జీవోను విడుదల చేయడం జరిగింది. ఇవాళ వాళ్ళకందరికీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకి 15,000 రూపాయలని పంపించడం జరుగుతుంది. 50,000కు తక్కువ ఉన్నటువంటి ఆలయాల్లో నిరంతరం పూజా కైంకర్యాలు జరగాలి అని అంటే జీతభత్యాలు సరిపోక ఆయా ప్రాంతాల్లో అర్చకులు పూజలు చేయడం లేదని తెలిసి ధూపదీప నైవేద్యం అనేటువంటి ఒక పథకం, ఈ పథకాన్ని ప్రారంభించాం. ఇది ఎవరో చేసింది కాదు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే ధూపదీప నైవేద్యాల కింద 2,500 రూపాయలు పారితోషికం మొదలుపెట్టాం. తర్వాత మళ్ళీ ఆయన హయాంలోనే రెండవ దఫా ముఖ్యమంత్రి అయ్యాక 2,500ని 5,000కు పెంచి ఇవ్వడం జరిగింది. 5,000 ఇవాళ సరిపోవడం లేదని అంటే 10,000కు పెంచి ప్రతి ధూపదీప నైవేద్యం గతంలో ఇచ్చినవి కానీ ఇప్పుడు అదనంగా ఇచ్చేటువంటి వాటికి కానీ 10,000 రూపాయలకు పెంచి ఇవాళ నిధులు విడుదల చేస్తున్నాం. జీవోను విడుదల చేసి గత పాలక వర్గానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి పెద్ద మనిషి కరుణాకర్ రెడ్డి, నువ్వు నాస్తికుడు అని ఆనాడే చెప్పారు అందరూ. నీకు దైవం మీద దృష్టి లేదు, కేవలం అధికారం ఉందని చెప్పే అహంకారంతో మీ నాయకులు నువ్వు పాలక వర్గాల పగ్గాలు చేపట్టి ఆ భగవంతుని యొక్క నిరంతర పూజాది కార్యక్రమాలని క్షీణింపజేయడానికే నువ్వు ఆనాడు పనిచేసావనేది ఇవాళ ప్రతి ఒక్కరూ నమ్మినటువంటి మాట. నీవు నీ కుటుంబం తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క కార్యక్రమాల్లో ఏ విధంగా దోపిడీ చేశారో, దోపిడీకి గురయ్యాయో ఆ దేవస్థాన వ్యవహారాలన్నీ అందరికీ కళ్ళకు కట్టినట్టే కనపడ్డాయి. లడ్డు కల్తీ ఎక్కడి నుంచి జరిగింది అనేది విచారిస్తే లడ్డు కల్తీ జరిగింది వాస్తవం అనేది బయటపడింది. దాని మీద నివేదికలు వచ్చాయి, కమిషన్ల రిపోర్ట్లు వచ్చాయి. చర్యలు తీసుకుంటా ఉంది ఈ ప్రభుత్వం. సాక్షాత్తు ఎన్నికలకు ముందు 600 కోట్ల రూపాయలు తిరుమల దేవుని యొక్క డబ్బుతో కొత్త సత్రాలు కట్టాలని చెప్పి ఉన్న సత్రాలను పడగొట్టింది నువ్వే కదా. ఎన్నికలకి ఇంకా 4 మాసాలు ఉందనంగా ఉన్న భవనాలను కూల్చి 600 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచావంటే నిజంగా భవనాలు నిర్మించడానికా, లేకుంటే ఆ కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు కొట్టేయడానికా? ఇది అందరికీ తెలిసిన విషయమే. ప్రతి కార్యక్రమంలో మీ అవినీతి బయటపడుతూ ఉంది. ప్రతి దానిలో గత పరిపాలనలో జరిగినటువంటి తప్పుడు విధానాలన్నీ ఇవాళ ఆలయాల్లో బయటకు వస్తూ ఉంటే వాటిని సరిచేసేటువంటి ప్రయత్నంలో గడిచిన 12 మాసాలుగా నిరంతరం తలమునకలై ఎప్పటికప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క సలహాలు సూచనలు తీసుకుంటూ ఒకవైపు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని చెప్పి నిరంతరం తప్పిస్తున్నటువంటి ఆయనకి మేము కూడా తోడై మరింత ఒత్తిడి చేస్తూ ఈ ఆలయాలని, ఈ ధర్మాన్ని కాపాడడానికి మాకు కూడా సూచనలు ఇవ్వండి, మమ్మల్ని నడిపించండి అని మేము కోరుతూ ముందుకు వస్తూ ఉంటే ఒక్కటొకటిగా మేము చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవాళ హిందూ ఆలయాల మీద, హిందూ పాలక వర్గాల మీద, ఆలయాల కమిటీల మీద, కమిటీ చైర్మన్ల మీద నీ భాష, నువ్వు వాడేటువంటి పదజాలం దేన్ని సూచిస్తాయి? ఎందుకంత ఫ్రస్ట్రేషన్ మీకు?